ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏడాది పాలన పూర్తయ్యే వరకు ఒక పెన్షన్ మినహా మిగిలిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని వైసీపీ తెగ విమర్శలు చేసేది. అయితే వైసీపీ విమర్శలకు చెక్ పెట్టాలన్న పట్టుదలలో లేక సర్వే నివేదికలకు హెచ్చరికలు ఫలితమో కానీ సీఎం చంద్రబాబు గత 2 నెలల్లో వరుసపెట్టి సంక్షేమ పథకాలు జాతరకు తెరలేపారు. వరుసగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు వంటి కీలక పథకాలు అమలు చేసేశారు. ఇప్పుడు వైసీపీకి ఆయన కీలక సవాలు విసిరారు. ఇవాళ రాజంపేటలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. వైసీపీ నేతలు మాట్లాడితే సిద్ధం అనేవారని ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీపై సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధమా అని చంద్రబాబు సవాల్ చేశారు. సంపద సృష్టించడం చేతనైతే సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని ఆయన తెలిపారు. అభివృద్ధితో పాటు వివేక హత్య, గులకరాయి డ్రామాపైన చర్చకు సిద్ధమా అని వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రశ్నించారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు విశ్రాంతి తీసుకోలేదని ఆయన తెలిపారు. 30 ఏళ్లుగా ఒక మిషన్లా పనిచేస్తూనే ఉన్నానన్నారు. పేదల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే తన ప్రభుత్వం లక్ష్యం. జీతాలతో పాటు పెన్షన్లు కూడా సకాలంలో ఇస్తున్నామని తెలిపారు. అభివృద్ధి జరగాలి, ఆదాయం పెరగాలని ఆయన తెలిపారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తూనే మార్పులు వస్తాయన్నారు. రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానన్న వైసీపీకి అధికారం ఇస్తే సొంత పనులకు వినియోగించుకుంటున్నారని విమర్శించారు.